ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఫైనల్లీ మనకి సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మనకి ఫార్మ్స్ కాలంలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మనకి ఫైనల్ ఫేజ్ సంబంధించి స్టార్ట్ చేశారన్నమాట. సో మెయిన్గా ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అఫీషియల్గా స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఇంకా లేట్ అంటూ ఉండదు. అండ్ అలాగే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్, కాలేజ్ అదే అలాట్మెంట్ కూడా మనకి ఉంచారన్నమాట వెబ్సైట్లో. ఈ సంవత్సరం అయితే తీయలేదు. మీ అందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. చాలామందికి ఇక్కడే వచ్చిన డౌట్ ఏంటంటే, ఇక్కడ సెకండ్ ఫేజ్లో నవంబర్ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు డేట్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడి వరకు ఓకే. చాలామంది క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో డబ్బులు కట్టాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసాము, మళ్ళీ సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా ఏమైనా పే చేయాలా, లేదు అంటే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చా, ఇక్కడ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చా డైరెక్ట్గా అని అడుగుతున్నారు సెకండ్ ఫేజ్లో. సో మెయిన్గా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేసి ఉంటారో సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ అయితే పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకోవచ్చు? నవంబర్ 3వ తారీఖున పెట్టేసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్గా వెబ్సైట్లో ఇక్కడ వెబ్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. మధ్యలో మీకు ఎటువంటి ప్రాసెస్ అయితే ఉండదు. అర్థమవుతుంది కదా, నేను చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది అండ్ మార్నింగ్ కూడా వచ్చినాయి అన్నమాట. అందుకే మీ అందరు కూడా క్లారిఫై అయితే అవుతుందని చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో డబ్బులు కట్టుంటారో వెబ్ ఆప్షన్ పెట్టి సీట్ కూడా ట్రై చేసి ఉంటారో సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. మీకైతే అర్థమవుతుంది కదా, కంగారు అయితే పడకండి. ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు మ్యాక్సిమం వీడియో అయితే చేస్తాను. అండ్ అలాగే ఒకళ్ళు అయితే అడిగారు రిపోర్టింగ్కి నవంబర్ 3వ తారీఖున కూడా చేయొచ్చా అని. మనకి ఇంకా నవంబర్ 1 ఈరోజు, ఈ డేట్స్లో మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి నవంబర్ 3 కూడా చేయొచ్చు అన్నమాట. అప్పుడు వరకు టైం అయితే పెంచారు, కాకపోతే ఈ లోపే మీరు వెళ్ళడానికి అయితే చూడండి అన్నమాట. మీకైతే అర్థమవుతుందా, లాగ్ అయితే చేయకండి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.